వంగవీటి రాధ మాజీ ఎమ్మెల్యేగా కంటే వంగవీటి రంగ కుమారుడిగానే ఫేమస్. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాధ 2 సార్లు ఓటమి పాలయ్యారు. 3 సార్లు కూడా 3 పార్టీల నుంచి పోటీ చేశారు. అయితే ఏ పార్టీలోనూ ఇమ్మడలేకపోయారనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధ ఓ స్థలం విషయంలో అప్పటి సీఎం వైఎస్కు చికాకు తెప్పించారు. అనంతరం కాంగ్రెస్ను వీడి ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నుంచి పీఆర్పీ తరపున పోటీకి దిగిన రాధ ఓటమి పాలయ్యారు. ఇక 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగినా మరోసారి పరాజయం తప్పలేదు. వైసీపీలో కీలక నేతగా ఎదుగుతారని భావించిన వంగవీటి రాధ ప్రస్తుతం స్తబ్దుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం బెజవాడలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదని భావించిన వైసీపీ అధినాయకత్వం రాధ ప్రాధాన్యతను తగ్గించిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం, విజయవాడ నగర అధ్యక్ష పదవులతో రాధను జగన్ ప్రోత్సహించినా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆశించిన మేర రాణించడం లేదనే విమర్శలున్నాయి. అందుకే వెల్లంపల్లికి నగర అధ్యక్ష పదవి ఇచ్చి రాధను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారని అంటున్నారు. రాధ వల్ల పార్టీకి, పార్టీ వల్ల రాధకి ఉపయోగం జరిగేలా అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నా రాధ మాత్రం స్తబ్దుగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల పార్టీలో చేరిన వెల్లంపల్లికి విజయవాడ నగర వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాధ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తనతో విభేదాలున్న మల్లాది విష్ణు కూడా త్వరలో వైసీపీలో చేరతాడన్న ప్రచారం జరుగుతుండటంతో రాధ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2 సార్లు వరుసగా ఓటమి పాలైన రాధ ఈసారి గెలవాల్సిన పరిస్థితి. అయితే తన కంచుకోట విజయవాడ ఈస్ట్ను వదులుకుని రాధ పెద్ద తప్పు చేశారని, గత ఎన్నికల్లో తప్పు తెలుసుకుని ఇక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి పాలవటం మరింత కుంగదీసింది అని అంటున్నారు. కానీ ఈసారి తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అవనిగడ్డ నుంచి పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంగవీటి రాధ జనసేన పార్టీలోకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే రాధ వర్గం నుంచి దీనిపై ఎలాంటి సమాధానం రావటం లేదు. పీఆర్పీలో చేరి గతంలో ఇబ్బంది పడ్డ రాధ జనసేన వైపు అడుగులు వేస్తారో లేదో చెప్పలేమో అని అంటున్నారు అనుచరులు. అదే సమయంలో వైసీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.